స్వామియే శరణమయ్యప్ప. 41 రోజు దీక్ష చేసి అయ్యప్ప స్వామి ఇరుముడులు కట్టుకొని యాత్రకు బయలుదేరాము. ఈ యాత్రలో మేము అనుభవించిన అనుభవాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాము. 40 రోజుల దీక్ష అయితే పూర్తయింది. ఈరోజు ఇరుముడులు కట్టుకుంటున్నాము. గురుస్వామి దగ్గర గురుస్వామితో ఇరుముడులు ఎలా కట్టుకుంటున్నాం. గురుస్వామి గారు ఇరుముడులు కడుతున్నారు. ఈ ఇరుముడులో ఒక నెయ్యి కొబ్బరికాయ ఒకటి ఉంటుంది. ఒక కొబ్బరికాయకి రంధ్రం పెట్టి అందులో నెయ్యి అయితే వేస్తారు గురుస్వామి గారు. అలాగే ఇంకొక ముడిలో పూజా ద్రవ్యాలు, అలాగే బియ్యము వగైరా వగైరా అన్నీ కూడా ఇంకో ముడిలో వేస్తారు. ఈ రెండు కలిపితేనే ఇరుముడి మన గురుస్వామి గారు అయితే ఇరుముడి కడతారు. ధర్మశాస్త్రానికి కొబ్బరికాయ కొట్టి ఇలా పేటతులు ఆడుకుంటూ కోవేళ్ళ భాషలో పేటతులు డ్యాన్స్ ఆడుకుంటూ నేల తాళాలతో, ఈకలతో, ఆకులతో, రంగులతో మొత్తం అంతా పూసుకొని ఆడుతూ పాడుతూ బాబర్ స్వామి దగ్గరికి అయితే మనం చేరుకున్నాం. ఇదేనండి బాబర్ స్వామి మసీద్. ముస్లిం ఆయన బాబర్ స్వామి స్వామి ఆయన దగ్గరికి ఇలా ఆడుకుంటూ పాడుకుంటూ సరదాగా వెళ్ళి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వచ్చింది అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా. ఇక పేటతుల్లో అయితే పూర్తయిపోయింది. ఇక్కడ అయ్యప్ప స్వామి వారు తత్వమసి అని చెప్పేసి స్వామివారు అయితే ఇక్కడ వెలిసి ఉన్నారు. పేటతుల్లి అయిపోయిన అనంతరం ఇక్కడికి వచ్చి ఈ రంగులు అయి పూసుకొని ఎవరెవరైతే మొత్తం స్వాములందరూ ఇలాగ ఆడుతూ పాడుతూ డ్యాన్స్ వేశారో వాళ్ళంతా కూడా ఇక్కడ తత్వమసి అని చెప్పేసి ఇక్కడ నది ఉంటుంది. ఆ నదిలోకి వచ్చి స్నానాలు అయితే పూర్తి చేసుకుంటారు. స్నానాలు చేసి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ ఎక్కడి నుండి ప్రయాణం అయితే మొదలు పెడతారు. ఇక్కడ చిన్న పెద్ద అనే తారతమ్యం ఉండదు. గురుస్వామి కన్యస్వామి అనే తారతమ్యం ఉండదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ పేటతుల్లో పాల్గొని ఎంతో ఆనందాన్ని పొందుతారు ఈ స్వాములైతే. సరే, ఇక్కడైతే మన ఎర్మేలులో మొత్తం తంతంతా అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడైతే మనం పంబకి బయలుదేరుతున్నాం. ఎర్మేలు నుండి పంబ బస్సు ప్రయాణం. ఈ ప్రయాణంలో కూడా ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రకృతిని ఆస్వాదించవచ్చు. కేరళ ప్రకృతిని ఎంతో ఆనందంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ జర్నీ అయితే. కొండలు, గుట్టలు, ఘాటీలు అన్నీ దాటుకొని అయితే ఈ జర్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే మేము చేసేది నైట్ జర్నీ కాబట్టి కొద్దిగా షార్ట్కట్లో చేస్తున్నాం. ఇప్పుడైతే మనం పంపా నదికి అయితే చేరుకున్నాం. పంపా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని స్వాముల ఒక ప్రగాఢ నమ్మకం. ఈ పంపా నదికి అయితే చేరుకున్నాం. పంపా నదిలో కూడా చాలా రద్దీగా ఉంది ఈ క్షణంలో అయితే. పంపా నదిలో స్నానం చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇక్కడ నుండి అయ్యప్ప స్వామి దర్శనార్థమై కొండ ఎక్కడం స్టార్టింగ్. ఇక్కడి నుంచి అయితే 7 కిలోమీటర్లు అయితే నడాలి. మొదటిగా కన్నెమూల గణపతి దగ్గరికి వెళ్ళి కన్నెమూల గణపతికి కొబ్బరికాయ అయితే కొట్టి కొండ ఎక్కడం ప్రారంభించాలి. సో ఇక మనం అయితే పంబ నుంచి సన్నిధానానికి అయితే మనం బయలుదేరుతున్నాం. సన్నిధానానికి వెళ్ళే దారిలో కొద్దిగా రద్దీ అయితే ఎక్కువగా ఉంది. అయితే ఈ వీడియో నైట్ టైం చేస్తున్నాం కాబట్టి కొద్దిగా షార్ట్కట్లో చేయడం జరుగుతుంది. మెట్లు నడకదారి మాత్రం వీడియో పెట్టలేకపోయాం, ఎందుకంటే అక్కడ అంత చీకటిగా ఉంది. వీడియో క్వాలిటీ లేకపోవడం వల్ల పెట్టలేకపోతున్నాం. ఇప్పుడైతే మన సన్నిధానానికి అయితే మనం చేరుకున్నాం. సన్నిధానంలో భక్తుల రద్దీ కూడా చాలా అధికంగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది రద్దీ. స్వామియే శరణమయ్యప్ప. ఈ సంవత్సరం శబరిమల యాత్ర ఎవరైనా చేసి ఉంటే కనుక స్వామియే శరణమయ్యప్ప అని ఒక కామెంట్ అయితే పెట్టండి. అలాగే ఇప్పుడు పదినెట్టాంబడి దగ్గర అయితే మనం ఉన్నాం. పదినెట్టాంబడి అయితే ఎక్కేసి సన్నిధానంలో అయితే ఉన్నాం మనం. అలా స్వామివారి సన్నిధానం, అయ్యప్ప స్వామివారి సన్నిధానం. అక్కడ కొద్దిగా వీడియో తీయడం కొద్దిగా కష్టంగా ఉంది, అంటే తీయకూడదని చెప్పేసి అందరూ కూడా చెప్పారు. అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణంలో వీడియో అయితే తీయకూడదని చెప్పేసి చెప్తున్నారు. దానివల్ల అక్కడ వీడియో తీయలేకపోయాము. సో ఇప్పుడైతే మనం అయ్యప్ప స్వామి దర్శనం పూర్తి అయిపోయింది. ఇరుముడులు అయితే ఏదైతే ఇరుముడులు పట్టుకొని వెళ్ళామో ఆ ఇరుముడులు అయితే కనుక ఇప్పుడు గురుస్వామి ద్వారా ఇరుముడులు
మనం పట్టుకెళ్ళినటువంటి ఇరుముళ్ళు అయితే ఏదైతే ఉన్నాయో ఆ ఇరుముళ్ళు అయితే గురుస్వామి గారుగా ఎత్తుకుంటాం. ఆ నేతి కొబ్బరికాయ అయితే తీసుకున్న కొబ్బరికాయని పగలగొట్టి మనం వేసిన నెయ్యి ఎలా ఉందో మన దీక్ష అంత బాగా చేసామా చేయలేదా అనేది ఈ కొబ్బరికాయలో ఉన్న నెయ్యిని బట్టి మనం అయితే తెలుసుకోవచ్చు అని గురుస్వాములు చెప్తారు. సో ఇప్పుడైతే మన గురుస్వామి గారు ఆ యొక్క ఇరుముడి నెయ్యికాయనైతే ఇప్పుతున్నారు. అయితే మీరు కూడా శబరిమల ఎల్లుంటే శబరిమలలో మీరు కూడా అయ్యప్ప స్వామికి నెయ్యి అభిషేకం చేయడానికి నెయ్యి కొబ్బరికాయ తీసుకుని వెళ్ళుంటే మీ నెయ్యి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. అలాగే మీ దర్శనం ఎలా అయిందో తెలియచేయండి. మీ యాత్ర ఎలా అయిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అయ్యప్ప 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 అయ్యప్ప. సో ఇప్పుడైతే గురుస్వామి గారు నేతి కొబ్బరికాయని అయితే తీసి కొబ్బరికాయతో పగలగొడుతున్నారు. అందులో నెయ్యి ఎలా ఉందో ఇప్పుడు మనం అయితే చూద్దాం. అయ్యప్ప 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 అయ్యప్ప. అయితే మీ యొక్క శబరిమల యాత్ర అనుభవాలు మా ద్వారా అందరికీ తెలియచేయండి కామెంట్ రూపంలో. ఇలా మనం ఇరుముడిలో తీసుకెళ్ళిన నెయ్యి ఆ నెయ్యి ఏదైతే ఉందో కొబ్బరికాయల్లో నుంచి ఆ నెయ్యి తీసి స్వామివారికి నెయ్యాభిషేకం అయితే చేస్తాము. నెయ్యాభిషేకం చేసి ఆ నెయ్యిని మళ్ళీ మనం తిరిగి ఇంటికి తెచ్చుకొని ఎంతో పవిత్రంగా చూసుకునే అదొక తంతు. స్వామియే శరణమయ్యప్ప. ఇలా మీరు కూడా శబరిమల యాత్ర చేసి ఉంటే స్వామి శరణం కామెంట్ పెట్టండి. మీ అనుభవాలు కామెంట్ రూపంలో ఈ ఛానల్ ద్వారా మన వాళ్ళందరికీ కూడా తెలియచేయండి. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.